హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ లంచ్కి ఏం చేసారు ఫ్రెండ్స్? ఏమేమి కూరలు చేసారు? నేనైతే లంచ్లోకి ఏం కూర చేస్తున్నా చూపిస్తా, చూసేయండి. కోడిగుడ్లు ఉడకబెట్టిన పక్కన పెట్టుకున్నా. ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. మామిడికాయ, ఉల్లిగడ్డ, మామిడికాయ, కోడిగుడ్డు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లానే వండుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ, మామిడికాయ, కోడిగుడ్డు సూపర్గా ఉంటుంది కూర అయితే. ఇట్లా ఎంతమందికి ఇష్టం? చూడండి, ఉల్లిగడ్డ, మామిడికాయ, కోడిగుడ్డు కూర చాలా బాగుంటుంది. ఇట్లా మీకు కూడా ఎవరికన్నా ఇష్టమా ఫ్రెండ్స్ చెప్పండి. ఎందుకంటే ఈ మామిడికాయలు అప్పుడే వండుకోవాలి. ఇంకా ఒట్టి చేపలు, మామిడికాయ, ఉల్లిగడ్డ వండుకోవాలి. అది కూడా సూపర్గా ఉంటుంది. ఇలా దాని బదులు గుడ్లు వేస్తున్నా. గుడ్లు అయితే ఉడికి రెడీగా ఉన్నాయి, పక్కన పెట్టేసుకున్నా. చల్లగా అయిపోతున్నాయి. ఈ కూర ఎట్లా ఎంతమందికి ఇష్టం? ఊర్లలో ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడే ఒక మామిడికాయ తెంపుకొస్తారు చెట్టుకు. అప్పుడే 2 ఉల్లిగడ్డలు కట్ చేసి 2-3 ఎండి చేపలు వేసుకొని కూర వండుకొని తింటే అబ్బా ఏముంటుంది అనుకున్నాం. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ ఉంటుంది. మన ఎక్కడిక్కడ హైదరాబాద్లో ఆడిన మాల్ మసాలాలు వేసినా కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఒక మామిడికాయ, మంచిగా 4-5 ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు కానీ, ఒట్టి చేపలు కానీ, ఎండి చేపలు కానీ వండుకుంటే ఖతర్నాక్ ఉంటుంది. వంకాయలు కూడా, వంకాయ, ఒట్టి చేపలు, మామిడికాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇట్లా ఎంతమంది తిన్నారు? ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి నచ్చది? నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరి నేనైతే కూర వండిస్తున్నా. కూర వండి మధ్యాహ్నం లంచ్లోకి అన్నం వండి రెడీ చేసేస్తున్నా. నేను ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఫ్రెండ్స్? ఫుల్ ఎండలు కొడుతున్నాయి. మధ్యాహ్నం అయితే అస్సలు పొయ్యి కాడికి రావాలంటే ఫుల్ భయం అవుతుంది. మీకు కూడా ఇట్లా నా వేడి స్లాపులు బిల్డింగ్లు అయినా కూడా కొంచెం వేడైతే ఎక్కువనే ఉంటుంది. జల్దీ చల్లబుట్టు వండుకొని పక్కన పెట్టుకుంటే ఓ పని అయిపోతుంది. ఓ పని అయిపోయిందిరా బాబోయ్, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నది, జరముట్టేచి కలిపితే ఎదురేమున్నది, పొగరేమున్నది. చూడండి, ఉల్లిగడ్డ అయితే మగ్గుతుంది. కొంచెం ఉప్పు వేద్దాం ఇళ్ళకు. చూసిరా. బాయ్ మరి.